తెలంగాణ స్నాపకుడు, స్వరాష్ట్ర సాధకుడు, సుపరిపాలకుడు, కారణ జన్ముడుగా, చిరస్మరణీయుడిగా ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే మహానీయుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఈరోజు చిన్న చింతకుంట పట్టణంలో బస్టాండ్ కూడలిలో కేక్ కట్ చేసి కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన చిన్న చింతకుంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోట రాములు, పట్టణ మాజీ సర్పంచ్ మోహన్ గౌడ్, బండ్రవల్లి సర్పంచ్ సతీష్ మరియు సంతోష్ రెడ్డి, కురుమూర్తి, నరసింహ, సాయిలు మొదలగు కార్యకర్తలు పాల్గొన్నారు. टीआरएस जिंदाबाद, टीआरएस जिंदाबाद। गुड लव यू केसीआर, हैप्पी बर्थडे टू यू केसीआर, हैप्पी बर्थडे टू यू केसीआर। कैंडल मुट्टे एक कार्य कैंडल नी पार्ट తెలంగాణ సాధకుడు, 3.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన స్ఫూర్తిదాత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 72వ జన్మదినం సందర్భంగా చిన్న చింతకుంట మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మీ ద్వారా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు నూరేళ్లు చల్లగా జీవించాలని, ఆయన సేవలు తెలంగాణకు ఇంకా అవసరమని, తెలంగాణ అభివృద్ధిలో ఆయన భూమిక, తెలంగాణ రాష్ట్రం భారతదేశ ముఖ చిత్రం ఉన్నంత వరకు ఎవరు కాదనలేరు. అలాంటి గొప్ప మహానేత ఈరోజు ఆయన పుట్టినదినం మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ పండుగలాగా అనిపిస్తూ ఉంది. ఇక్కడి నుండి మీ ద్వారా కేసీఆర్ సార్కి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీకి అధికారం అనేది శాశ్వతం కాదు. బీఆర్ఎస్ పార్టీ పెట్టింది ఆనాడు తెలంగాణ సాధన కోసం, తెలంగాణ కళ నెరవేర్చిన గొప్ప కీర్తి బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఉంటుంది. కాబట్టి దీన్ని ఎవరు కాదనలేరు. మా పార్టీకి అధికారం అనేది లక్ష్యంతో పనిచేయలే. ఆనాడు ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా కరుడుగట్టిన ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలా అయితే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడే విధంగా పనిచేసిన, ఆయన నాయకత్వంలో పనిచేసిన కేసీఆర్ గారు, ఆయన ఎప్పుడు కూడా అధికారం అనే కేంద్రంగా పనిచేయలేదు. ప్రజల కోసము, ప్రాంతం కోసము, ప్రజల మంచి కోసం పనిచేసిన గొప్ప నాయకుడు ఆయన. కాబట్టి వచ్చే 3 ఏళ్లలో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వస్తుంది. కేసీఆర్ గారు ఇక 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రిగా పనిచేయాలని మేమందరం కోరుకుంటూ, ఆయన నిండు 100 ఏళ్ళు జీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ
జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్రమంతా మరియు తెలంగాణ సాధకుడైనటువంటి కేసీఆర్ గారి జన్మదినాన్ని ఈరోజు చిన్న చింతకుంట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆ రోజు ఆయన ప్రాణాలు అడ్డుపెట్టి ఆ రోజు మరి సాధించుకున్న తెలంగాణలో మరి రానున్న ఒక మూడు సంవత్సరాల్లో మళ్ళీ 75వ ఆయన పుట్టినరోజు నాడు ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా కలిసి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చేసే ప్రారంభ కార్యక్రమాన్ని ఈరోజు ముందు తీసుకుంటామని చెప్పేసి జన్మదినం ప్రజలు మేమందరం కూడా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమంలో మేమందరం పాలు పంచుకోవడం మరి ఆనందంగా ఉంది. జై తెలంగాణ, జై కేసీఆర్.